హాయ్ అండి, నేను మీ భార్గవి. ఈరోజు మనం కేవలం రెండే ఇంగ్రీడియంట్స్ వాడి 5 నిమిషాల్లో ఈ సూపర్ టేస్టీ హెల్తీ రెసిపీ చేసుకుందామండి. చూసారా అండి ఎంత ఫ్లఫీ ఉన్నాయో. పాన్ మీద నుంచి ప్లేట్లోకి రాగానే చేసినవి చేసినట్టు అయిపోతాయండి, అంత బాగుంటాయండి. ముందుగా ఒక 2 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీ వస్తుందండి. ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక పెద్ద బనానా తీసుకున్నానండి. చిన్నవైతే 2 తీసుకోండి. అందులో ఇందాక మనం ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదండి, ఆ మిక్చర్ పోసుకొని నీట్గా మ్యాష్ చేసుకొని మిక్స్ చేసుకోండి. లంప్స్ ఏమీ ఉండకూడదండి. మీ దగ్గర ఉంటే హ్యాండ్ మిక్చర్ మిషన్ వాడండి మిక్స్ చేసుకోవడానికి. ఇందులో నేను షుగర్ కూడా వేయలేదండి, బనానాలోనే న్యాచురల్గా స్వీట్నర్ ఉంటుంది, అందుకని వేయలేదు. ఈ పాన్ కేక్ బ్యాటరు మరీ లూజ్గా ఉందనిపిస్తే కొంచెం బనానా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తవ్వ పెట్టుకొని కొంచెం బటర్తో గ్రీస్ చేసుకొని మీకు ఈ బనానా పాన్ కేక్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బ్యాటర్ వేసుకోండి. చూసారండి ఎంత ఫ్లఫీ వచ్చినాయో. పైన హోల్స్ చూసారా అండి. ఒక సైడు కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా కుక్ చేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన బనానా పాన్ కేక్స్ రెడీ అండి. కేవలం రెండే ఇంగ్రీడియంట్స్తో 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ బనానా పాన్ కేక్స్ని. ఇది పిల్లల లంచ్ బాక్స్కైనా, ఈవినింగ్ స్నాక్కైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, దేనికైనా చాలా బాగుంటుందండి. చాలా త్వరగా అయిపోద్ది, పైగా చాలా హెల్తీ కూడా అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. అరే ఇన్ని రోజులు ఈ రెసిపీ ఎందుకు మిస్ అయ్యావా అనుకుంటారండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే ప్లీజ్ కామెంట్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ భార్గవి.